హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ దిస్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ 9948424222. సో నెక్స్ట్ ఇయర్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఫైర్ హార్స్. అండ్ నెక్స్ట్ ఇయర్ మీకు సక్సెస్ ఇచ్చే బ్రేస్లెట్ ఏంటి అంటే గార్నెట్ బ్రేస్లెట్. సో ఈ గార్నెట్ బ్రేస్లెట్ కావాలనుకున్న వాళ్ళు December 12th లోపలనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు అది రీచ్ అవ్వడానికి ఒక్కొక్కసారి టైం పట్టొచ్చు. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ గార్నెట్ అసలు దేనికి వాడతారు అని అంటే ఇది మీ హెల్త్ అండ్ వెల్త్ కోసం అండ్ కెరీర్లో సక్సెస్ కోసం. ఓకే, సో ఇదంతా కూడా మీరు మేనిఫెస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అది సక్సెస్ అవ్వదు. కానీ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అని డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. సో ఇదంతా కూడా ఇలాంటి క్రిస్టల్స్ కనుక వేసుకొని మీరు మేనిఫెస్ట్ చేస్తే మీరు 100% సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, సో అందుకే ఈ బ్రేస్లెట్ అనేది ఇయర్ ఆఫ్ 2026లో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ నేను ఒక్కొక్క బ్రేస్లెట్ అనేది అందరికీ సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో దిస్ ఇయర్ అంటే 2026కి మీకు బెస్ట్ క్రిస్టల్స్ ఏంటి అని అంటే గార్నెట్ అనమాట. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు మీ పర్సన్ ఎనర్జీస్, ఇక్కడ మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. బట్ ఎందుకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేది మీ డౌట్. మళ్ళీ ఒకవేళ గోస్ట్ చేస్తారా ఇలా సైలెంట్గా ఉండి అని మీరు అనుకోవచ్చు, కానీ అది కాదు. ఇక్కడ విషయం ఏంటి అని అంటే మీరు మీ పర్సన్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్కి మీరు మెసేజ్ చేసి రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మీ నెంబర్స్ ఇద్దరివి అన్బ్లాక్ ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఏమనుకుంటున్నారంటే మీరు పెద్దగా సీరియస్ అవ్వట్లేదు. ఇన్ కేస్ మీరు మీ పర్సన్ దగ్గర నుంచి రిప్లై రాకపోయినా మీరు ఫీల్ అవ్వట్లేదు. అండ్ మీరు రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ ఏదో ఒక మెసేజ్ పెడుతున్నారు, బట్ స్టిల్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ రెస్పాన్స్. ఓకే, అండ్ ఎందుకు అని ఆలోచిస్తున్నారు, కానీ మీ పర్సన్ ఏమీ మిస్అండర్స్టాండ్ చేసుకోవట్లేదు మీరు ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారం. కానీ ఇక్కడ అసలు రీజన్ ఏంటి అని అంటే మీ పర్సన్ ఆ సైలెన్స్లోనే మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారు అండ్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. అండ్ సడన్లీ ఆ సాడ్నెస్లోనే మీకు మెసేజ్ చేస్తారు. దట్ మెసేజ్ కూడా నైట్ అరౌండ్ 11 PM ఆర్ మార్నింగ్ 11 AM రావచ్చు. అండ్ ఆ మెసేజ్లో ఏముంటుంది అంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టుగా ఉంటుంది, ప్లస్ దే విల్ ఆస్క్ యూ అవుట్ అండ్ ప్రపోజల్ కూడా ఉంటుంది. సో దిస్ హ్యాపెన్స్ అరౌండ్ నెక్స్ట్ వీక్. ఈ వీక్ అంతా పెద్దగా రెస్పాన్స్ రాకపోవచ్చు, రెస్పాన్స్ వచ్చినా మ్యారేజ్ కోసం మాట్లాడకపోవచ్చు. బట్ నెక్స్ట్ వీక్ ఈ పర్సన్ మీతో మ్యారేజ్ కోసం అడుగుతారు. ఓకే, సో మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ అనేది చేసుకోవాలనుకుంటున్నారు. బట్ బీ కేర్ఫుల్, ఈ మ్యారేజ్ కోసం డిస్కస్ చేసేటప్పుడు ఇఫ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉన్న రిలేషన్షిప్స్ పెద్దగా సక్సెస్ అవ్వవు. ఓకే, అది ఎవరైనా అయి ఉండొచ్చు. ఓకే, సో మీ పర్సన్ని ఫస్ట్ అది ఆ పాయింట్ అడిగి కన్ఫర్మ్ చేసుకోండి. ఏంటంటే వాట్ అబౌట్ థర్డ్ పార్టీ అండ్ వాట్ అబౌట్ దేర్ అదర్ రిలేషన్స్ అండ్ వాట్ అబౌట్ దేర్ ఫినాన్షియల్ కండిషన్, ఇదంతా కూడా అడిగి ఒకసారి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీ పర్సన్ని అప్పుడు యాక్సెప్ట్ చేయండి ఈ మ్యారేజ్ ప్రపోజల్ అనేది. ఓకే,
మ్యారేజ్ ప్రపోజల్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ తనున్న రిలేషన్ని సాక్రిఫైస్ చేసి మీ వైపు రావడానికి ట్రై చేస్తున్నారు. సో దిస్ ఈజ్ సమ్వాట్ కొంచెం అది ఎలా ఉంటుందంటే మీకు చూడటానికి ఆర్ వినడానికి చాలా షాకింగ్గా ఉంటుంది. కానీ అసలు ఈ పర్సన్ ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారంటే తన పాస్ట్ రిలేషన్ ఏదైతే ఉందో ఆర్ తన ప్రజెంట్ రిలేషన్ ఏదైతే ఉందో అది కొంచెం స్ట్రాంగ్ మ్యానిపులేటివ్ ఎనర్జీలో ఉంది. మీ పర్సన్ చాలా మ్యానిపులేట్ చేస్తున్నారు ఇంకా. అండ్ మీ పర్సన్ని కొంచెం డీప్ డిప్రెషన్లోకి తీసుకెళ్లే ఎనర్జీస్ అనమాట అవి. అంటే మీ పర్సన్ని అన్ని విషయాల్లో ఇన్సల్ట్ చేయడం, లేదా మీ పర్సన్కి తనకి ఏవైతే కొన్ని ఎడిక్షన్స్ ఆర్ ఎనీథింగ్ ఏమైనా ఉంటే మీ పర్సన్కి వాటిని హైలైట్ చేసి మాట్లాడడం అండ్ నలుగురిలో ఇన్సల్ట్ చేయటం అండ్ మీ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇవ్వడం. ఓకే, తన చేత ఏదో ఒక రాంగ్ బిజినెస్ మీద మనీ ఇన్వెస్ట్ చేయించడం అండ్ మనీ ఇన్వెస్ట్ చేయమని అడగటం అండ్ తర్వాత వాళ్ళ దగ్గర మనీ లేదని చెప్పడం. అలా మీ పర్సన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్లోకి మీ పర్సన్ని తీసుకెళ్లారు వాళ్ళు. సో ప్రజెంట్ మీ పర్సన్కి అట్లీస్ట్ హ్యాపీనెస్ అన్నా ఉందా అంటే అది లేదు. సో ఇక్కడ అందుకే మీ పర్సన్ ఆ రిలేషన్ నుంచి కంప్లీట్గా డిటాచ్ అయిపోవాలి అండ్ మీతో కనెక్ట్ అవ్వాలి అన్న ఆలోచనలో ఉన్నారు. బట్ కనెక్ట్ అవుతారు ఇన్ ద నెక్స్ట్ వీక్ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్ విల్ టేక్ అరౌండ్ 2-3 weeks. ఓకే, బట్ నా ఈ పర్సన్ సైలెంట్లో ఉన్నారు. ఎందుకు సైలెంట్ ఎనర్జీలో ఉన్నారు అంటే హర్మిట్ మోడ్లో ఉన్నారు, డీప్ డిప్రెషన్లో ఉన్నారు. ఈ పర్సన్కి అర్థం కాని విషయం ఏంటంటే తన పాస్ట్ రిలేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఈ పర్సన్ 100% ఇన్వెస్ట్ చేశారు. తన లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అన్న ఆలోచనలో తన పాస్ట్ రిలేషన్కి కమిట్ అవ్వారు అండ్ చాలా ఫైనాన్షియల్గా చాలా రిస్క్ తీసుకున్నారు. రిలేషన్షిప్ వైజ్ కూడా చాలా రిస్క్ అనేది తీసుకొని ఆ కమిట్మెంట్ తీసుకుంటే బట్ దట్ అదర్ పర్సన్ మీ పర్సన్కి 1% కూడా వాల్యూ అనేది ఇవ్వలేదు. ఓకే, దట్ అదర్ పర్సన్ మీ పర్సన్కి ఎందుకు వాల్యూ ఇవ్వలేదు అంటే అక్కడ ఎవరో మీ పర్సన్ కోసం రాంగ్గా వాళ్ళకి చెప్పడమో లేదా మీ పర్సన్ చేసే జాబ్ ఆర్ బిజినెస్లో తనకి అంత ఇన్కమ్ రాదు అనో అండ్ మీ పర్సన్ వాళ్ళు హ్యాపీగా ఉండరు అనో అలా ఎవరో చెప్పడం అనేది జరిగింది. ఓకే, సో అలా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అయి ఉండొచ్చు లేదా అది నిజమే అయి ఉండొచ్చు. ఏదో రకంగా మీ పర్సన్ని ఇన్సల్ట్ చేయడం అనేది జరిగింది. సో అలా ఎప్పుడైతే మాట్లాడటం జరిగిందో మీ పర్సన్కి ద సేమ్ మూమెంట్ ఆ రిలేషన్ నుంచి డిటాచ్ అయిపోవడం అనేది జరిగింది. బట్ దిస్ పర్సన్ ఈజ్ విత్ సమ్ అదర్ పర్సన్, బట్ వాళ్ళిద్దరూ కలిసి లేరు. రిలేషన్షిప్ అనేది ఉంది బట్ వాళ్ళిద్దరూ కలిసి లేరు. సో ఇది మీకు తెలియదు. ఓకే, మీరు ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ అదర్ పర్సన్తో చాలా హ్యాపీగా ఉన్నారు అని ఆలోచిస్తున్నారు. కానీ తను ఇప్పుడు ప్రజెంట్ సింగిల్గా ఉన్నారు, సాడ్గా ఉన్నారు అండ్ ఫేసింగ్ సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ హెవీ వర్క్ కూడా ఉంది తనకి. ఓకే, అండ్ సమ్ ఎడిక్షన్స్ కనిపిస్తున్నాయి ఇంకా. ఓకే, సో నా ఈ పర్సన్ అసలు మీ వైపు ఎందుకు రావాలనుకుంటున్నారనేది చూస్తే ఇద్దరికి పాస్ట్లో రిలేషన్ అనేది ఉంది. బట్ సడన్లీ మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది. ఎండ్ చేసుకున్నారు మీరు. మీ పర్సన్ ఎప్పుడు గివప్ చేయలేదు. బట్ సడన్లీ యూ ఎండెడ్ దిస్ రిలేషన్. ఓకే, అండ్ మీరే వాకవే చేశారు, మీరే సైలెంట్ అయిపోయారు, మీరే కొన్ని హార్ష్ వర్డ్స్ మీ పర్సన్ని తిట్టడం కూడా జరిగింది. బట్ తర్వాత ఏం జరిగింది అంటే మీ పర్సన్ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేశారు. బట్ నౌ
మీరు మీ పర్సన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీరు గెట్ అవుట్ అని చెప్పడం కూడా జరిగి ఉండొచ్చు, లేదా మీరు సైలెంట్ అయిపోవడం జరిగి ఉండొచ్చు. బట్ ఇప్పుడు మీరు మీ పర్సన్ని కన్విన్స్ చేస్తున్నారు, బట్ నో రెస్పాన్స్. ఈ నో రెస్పాన్స్ పీరియడ్ అరౌండ్ 10 to 15 days వరకు ఉండొచ్చు. బట్ కొంతమందికి ఈ 10 days లోపలనే మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి రావచ్చు. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే తను హ్యాపీగా ఉండాలంటే తన లైఫ్లో మీరు ఉండాలి, మెయిన్ థింగ్ అది. ఓకే, మిమ్మల్ని ఒక డివైన్ ఫెమినిన్ ఆర్ డివైన్ మాస్కులిన్ ఎనర్జీలో చూస్తున్నారు, ఒక స్ట్రాంగ్ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని. ఒక ఎంప్రెస్ ఆర్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్, 9 of Pentacles ఈ ఎనర్జీలో చూస్తున్నారు. లాట్ ఆఫ్ అబండెన్స్, మీకు అన్ని విషయాల్లో అబండెన్స్ అనేది ఉంది. మీకు బై బర్త్ మీరు అబండెంట్ ఫ్యామిలీలో పుట్టారు. ఈ పాయింట్ అందరికీ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ ఇక్కడ అకార్డింగ్ టు దిస్ రీడింగ్ నేను చెప్తున్నాను. బట్ సడన్లీ ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు మళ్ళీ. బట్ దిస్ టైం ఈ ప్రపోజల్తో వస్తారు మీ దగ్గరికి. అది మీకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది. నాకు చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, మాకు రీయూనియన్ అయింది, మా బాస్ని సడన్గా మమ్మల్ని కలిశారు అని. సో నెక్స్ట్ వీక్ కూడా చాలామందికి రీయూనియన్స్ అవ్వబోతున్నాయి. ఓకే, బట్ మోర్ దాన్ 1 year ఎవరైనా సపరేషన్లో ఉంటే కనుక ఈ పాయింట్ మీకు రెజొనేట్ అవ్వకపోవచ్చు. సో లైట్ తీసుకోండి ఇంకా అది, ఎందుకంటే మోర్ దాన్ 1 year సెపరేషన్లో ఉంటే మళ్ళీ మీరు రీయూనియన్ అయినా కూడా పెద్దగా హ్యాపీనెస్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ 1 yearలో చాలా కొంతమందికి అన్హెల్దీ అటాచ్మెంట్స్ ఉంటాయి, లేదా కొంతమంది తను ఏదైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు ఆ రిలేషన్షిప్లోనే డీప్ బాండింగ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. సో అలాంటి వాళ్ళు రీయూనియన్ అయినా కూడా పెద్దగా మీకు హ్యాపీనెస్ అనేది ఉండదు. బట్ 1 year వాళ్ళు సింగిల్గానే ఉన్నారు, సింగిల్గా ఉన్న తర్వాత వచ్చి మీతో రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని కన్విన్స్ చేస్తున్నారు అని అంటే దెన్ యూ విల్ బీ హ్యాపీ. ఓకే, సో కొంచెం లాజికల్ థింకింగ్ అనేది అవసరం ఇక్కడ. ఓకే, సో అది మీ పర్సన్ అలాంగ్ విత్ కమిట్మెంట్ మీకు ఒక గిఫ్ట్ కూడా తీసుకుని వస్తారు, వన్ రొమాంటిక్ గిఫ్ట్ ఆర్ ఒక సెంటిమెంటల్ గిఫ్ట్ ఆర్ వన్ రింగ్. ఓకే, సో అయితే నేను ఇంతకీ ఈ పర్సన్ ఎవరు, ఏ పర్సన్ కోసం చెప్తున్నాను అంటే, ఎవరైతే మిమ్మల్ని రీసెంట్ పాస్ట్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో సడన్లీ ఆ పర్సన్. అండ్ దిస్ పర్సన్ ghosted you so many times. ఓకే, ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ గోస్ట్ చేశారు అని అంటే కంప్లీట్గా తను మిమ్మల్ని బ్లాక్ చేయలేదు, సడన్లీ మీతో మాట్లాడటం మానేశారు. మీరు చాలా మెసేజెస్ పంపించారు బట్ నో రిప్లై, బట్ మీ నెంబర్ బ్లాక్ చేసలేదు. మీరు చాలా కాల్స్ చేశారు బట్ నో రెస్పాన్స్. సో అలా ఉంది ఇక్కడ ఎనర్జీస్ అయితే. బట్ విదిన్ నెక్స్ట్ వీక్ చాలామందికి అయితే రీయూనియన్స్ అనేవి అవుతాయి, దాంట్లో నో డౌట్. ఓకే, కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. అండ్ కమింగ్ టు అబండెన్స్, మీరు ఏవైతే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ అమౌంట్స్ కూడా రాబోతున్నాయి. అండ్ చాలామంది ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, బట్ సిచ్యువేషన్స్ మీకు ఫేవరబుల్గా ఉండవు. బట్ ఇప్పుడు ఇక ముందు అది కూడా బాగుంటుంది, అబండెన్స్ అనేది వస్తుంది. అంటే అబండెన్స్ రిగార్డింగ్ ఫైనాన్సెస్ అండ్ ప్రాపర్టీస్ కూడా. మీరు ఒక ప్రాపర్టీ ఏదైతే అనుకుని ఉంటారో అది మీరు కొనలేకపోతున్నాను అని బాధపడతారో అలాంటి ప్రాపర్టీ మీరు కొనడం అనేది చూస్తారు మీరు సడన్లీ. అండ్ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. కర్కాటక, వృశ్చిక, మీనరాశులు అండ్ మేష, సింహ, ధనుష్ రాశులు కనిపిస్తున్నాయి. అండ్ తుల, కన్య అండ్ కుంభరాశులు కూడా కనిపిస్తున్నాయి. సో దిస్ పర్సన్ ఈజ్ యువర్ ఫ్యూచర్ స్పౌసే కాదు, దిస్ పర్సన్ ఈజ్ అ పాస్ట్ లైఫ్ కనెక్షన్.
మీ పాస్ట్ లైఫ్ సోల్మేట్, పాస్ట్ లైఫ్లో మీరిద్దరూ లైఫ్ పార్ట్నర్స్. ఓకే. అండ్ సడన్లీ ఈ విషయం కూడా మీకు అర్థమవుతుంది, మీ ఇద్దరికీ ఒకేసారి అర్థమవుతుంది. ఎందుకు మీ పర్సన్ ఇంత ఆలోచిస్తున్నారు మీకోసం అని మీరు అనుకుంటారు. అండ్ ఎందుకు మీ పర్సన్ అసలు మీకు ఈ లైఫ్లో కలిశారు అనే డౌట్ కూడా వస్తూ ఉంటుంది. సో సేమ్ వే అక్కడ మీ పర్సన్ కూడా మీలాంటి వాళ్ళు తన లైఫ్లో ఉండడం, తను చేసుకున్న ఒక గుడ్ కర్మ ఏదైతే ఉందో అందుకే మీరు తను కలిశారు అని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు ఒక్కొక్కసారి. బట్ అండర్ దిస్ పర్సన్ ఈజ్ ఇన్ ఎ ట్రాప్ సిచ్యువేషన్. అంటే అది కమిటెడ్ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు ఆ రిలేషన్షిప్ని వదలలేరు, అలా అని వచ్చి మీకు కమిట్ అవ్వలేరు. సో అలా బ్లాక్ అయిపోయి ఉన్నారు. సో బట్ ఇప్పుడు విత్ లాట్ ఆఫ్ కరేజ్ ఈ పర్సన్ మీ వైపు రాబోతున్నారు అండ్ సడన్ కాల్ చేయబోతున్నారు. ఓకే. సో దిస్ పర్సన్ ఈజ్ యువర్ పాస్ట్ పర్సన్ అండ్ దిస్ ఈజ్ అ పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే. అండ్ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఫర్ సమ్ ఆఫ్ యూ. మీ పర్సన్కి లెఫ్ట్ షోల్డర్ నుంచి హ్యాండ్ వరకు టాటూ ఉంటుంది. అండ్ మీ పర్సన్ కొంచెం డార్క్ షేడ్లో ఉంటారు. అండ్ బ్రైట్ ఐస్, డార్క్ హెయిర్. ఓకే. మీరు కూడా చూడటానికి చాలా గుడ్ లుకింగ్ పర్సన్, మీరు చాలా హ్యాండ్సమ్ ఆర్ బ్యూటిఫుల్ పర్సన్. అండ్ మీరు ఫెయిర్ కంప్లెక్షన్లో ఉంటారు. ఓకే. అండ్ మీ హెయిర్, మీ ఐస్ ఇవన్నీ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఓకే. సో మిమ్మల్ని జనరల్గా ఎవరైనా చూడగానే ఏంజల్ అనో ఫెయిరీ అనో అలా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. మేబీ ఇది ఒక డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. అండ్ మీ ఏజ్ విషయానికి వస్తే మీ ఇద్దరి ఏజ్ డిఫరెన్స్ కూడా ఎక్కువ ఉంది ఇక్కడ. మీ పర్సన్ కంటే మీ ఏజ్ ఎక్కువ ఉంటుంది, బట్ మీరు 10 years యంగర్ కనిపిస్తారు. ఓకే. దిస్ ఈజ్ అ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. మీ పర్సన్ ఒక డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీ. ఓకే. సో రీడింగ్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేయండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేసేయండి. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 3. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఏంజల్ ప్రొటెక్షన్ కూడా కనిపిస్తుంది. మీ పక్కన ఎప్పుడూ ఒక ఏంజల్ కనిపిస్తుంది ఇక్కడ. దట్ ఏంజల్ ఈజ్ హెల్పింగ్ యూ ఇన్ ఎవ్రీథింగ్. ఓకే. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో, మీరు ఏదైతే ప్రేయర్స్ చేస్తున్నారో, మీరు ఏదైతే హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంది మీకు, ఏదైతే హెల్ప్ చేస్తున్నారో అందరికీ, ఇలాంటిదంతా కూడా ఈ ఏంజల్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. సో అందుకే మీ మేనిఫెస్టేషన్స్ అనేవి 100% వర్క్ అవుతున్నాయి ఇక్కడ. ఓకే. సో కామెంట్ సెక్షన్లో 444 విత్ 1414 అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే. అండ్ గార్నెట్ బ్రేస్లెట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఫర్ హెల్త్, వెల్త్ అండ్ ప్రాస్పారిటీ ఇన్ 2026. ఓకే. సో December 12th లోపు మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు కొనుక్కోవచ్చు, బట్ Jan 1st వీక్లో మీరు ఈ బ్రేస్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు సక్సెస్ చూస్తారు త్వరగా. సో అందుకు త్వరగా బుక్ చేసుకుంటే త్వరగా వేసుకోగలుగుతారు మీరు. సో అందుకనే చెప్తున్నాను. ఓకే. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కోసం కూడా సేమ్ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ 9948424222. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ తప్పకుండా ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.